手握十字在看穿黑暗，身边不管是发病的事，就是下百遍是才能忘了他。With the now you now，很多的资本做，给你修整做，很多的关键资本力修整资本做，跟我别成就了，我在过的地上生活不是有体验我，照亮的是平淡吗？这个是你自己做的不是。I'm evil. I am evil. Tell you to say that when I'm a wife though. Yeah, hey back. Check the leak. The eat. Just the leak. Hey back. Why so serious, huh? But I push you, Millie. Yes, the lead. Hey back. Check the lead. The bomb the eat. Just the lead. Hey back. పాయిజన్ కింగ్ ఎక్కడ? బ్రదర్ యోయాంగ్, నువ్వు ఇప్పటికీ అలాగే ఉన్నావు. మా తాతయ్య ఎక్కడా చెప్పు. బ్రదర్ యోయాంగ్, మరీ అంత కోపం మంచిది కాదు. నేను నిన్ను అడిగానా మా నాన్న ఎక్కడా అని? గొడవ నువ్వే మొదలుపెట్టావు. డిప్రెషన్ కారణంగా నువ్వే వెళ్ళిపోయావు. నువ్వు తిరిగి వెళ్ళిపోయినందుకే నేను నీ ప్రియమైన కెప్టెన్ లియోని వదిలిపెట్టలేదు. నాకు నిన్ను సూటిగా ఒకటి అడగాలనుంది. నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? ఎందుకు? ఈరోజైనా నోరు విప్పు. నేను మోసం చేశానా? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీకు చాలా బాగా తెలుసు నేను స్పెషల్ ఫోర్స్లో ఉన్నా అని. ఒకవేళ నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నట్టయితే నీకు కూడా అదే గతి పడుతుంది. నీ జీవితం నా చేతుల్లో ఉంది. మీ తాతయ్య ఇంకా నీ పార్ట్నర్ జాంగ్, వీళ్ళిద్దరి జీవితాలు కూడా నా చేతుల్లోనే ఉన్నాయి. జాంగ్జూ, నువ్వు అమాయకుడివనే అనుకున్నాను, కానీ నువ్వు పిచ్చోడివి కూడా. నీకు మళ్ళీ గుర్తు చెయ్యాలా ఏంటి టీం లియు ఎలా చనిపోయాడో? నువ్విచ్చిన గన్ని యూజ్ చేయడం వల్లే. నువ్వు నీ పనిలో ఎప్పుడు సక్సెస్ అవుతుంటావు కదా, అయితే కానివ్వు. ఎవరు గెలుస్తారో చూద్దాం. 3 లెక్క పెట్టేలోపు ఇద్దరం ఒకేసారి ట్రిగర్ నొక్కుదాం. సరేనా?
ఏంటి గుయాంగ్, ఇంత టైం పట్టింది అర్థం చేసుకోవడానికి? నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? సరే వచ్చావు కదా, కొంచెం హెల్ప్ చేయి. నువ్వు ఇక్కడ చూసుకో, నేను జాంగ్ని వెతుకుతాను. అరే కాస్త విను. జాంగ్జూ, దమ్ముంటే బయటకు రా. ఏమైంది? ఏమైనా తెలిసిందా? చూస్తున్నాం సార్. దొరికింది, టార్గెట్ దొరికింది సార్. త్వరగా మానిటర్ స్టార్ట్ చేయండి. అటెన్షన్ ఎవ్రీవన్, బండి పాక్కోక్ షేక్ నుండి బయలుదేరింది. కార్ నెంబర్ BF1140. ఇమీడియట్గా క్రిమినల్ గురించి మొత్తం తెలుసుకోండి. ఓకే సార్, అర్థమైంది. వాళ్ళ వెనకాలే ఉన్నాం. కెప్టెన్ హావో, మనం ఇప్పుడు పాక్కాక్ షేక్ దగ్గరికి వెళ్తున్నాం. సరే, చెప్పేది విను, జాగ్రత్తగా డీల్ చేయి. సిటీలో అన్ని సీసీ క్యామ్స్ ఆన్ చేసి షెన్ కార్ని వెతకండి. సారీ సార్. గెటాయ్, నువ్వు దేనికి పనికిరావు. షెన్యుని కూడా పట్టుకోలేకపోయావు. నిన్ను పెట్టుకొని ఏం లాభం లేదు. నువ్వు వెళ్ళదావు, కానీ నీ వల్ల కూడా కాకపోతే ఇప్పుడే నాకు క్లియర్గా చెప్పేయి. పని అయిపోతుంది సార్. కిందకెందుకు రావట్లేదు? రాలేను, నా కుర్చీ కింద బాంబు పెట్టాడు. ఇలా చూడు, నీకు దీన్ని డిఫ్యూజ్ చేయడం వచ్చా? నేను ఈ సర్క్యూట్ని చూశాను. దీని డిఫ్యూజింగ్ ప్రాసెస్ కుర్చీ వెయిట్ మీద బేస్ అయి ఉంటుంది. దీని వాల్యూ దాదాపు 2 మనుషుల బరువుకు సమానం. అది స్టాండర్డ్ ప్రాసెస్. ఈ బాంబ్ని డిఫ్యూజ్ చేయడం కష్టం. ఎక్స్ప్లోజన్ రేంజ్ ఎంత ఉంది? అటువైపు ఎన్నున్నాయి? 6. 10 మీటర్ల దూరం ఉంటుంది. డిస్మాంటిల్ చేస్తాను. నెమ్మదిగా. తాతయ్య, తాతయ్య, తాతయ్య. యాయాంగ్, గేమ్ స్టార్ట్ అయింది. ఇద్దరిలో ఒక్కరే బతుకుతారు. నువ్వెవరిని కాపాడుకుంటావో నీ ఇష్టం.
గుయాంగ్, నన్ను క్షమించు. ఆ దావో నా మీద అటాక్ చేశాడు. ఆ తర్వాత చూస్తే నేను ఇక్కడున్నా. నువ్వేం టెన్షన్ పడకు. 3 నిమిషాలు. నేను ఇద్దరిలో ఎవరిని కాపాడాలి? ఎవరో ఒకరు బతుకుతారు. ఎవరిని ఎంచుకోవాలి? గుయాంగ్, గుయాంగ్, ఏమైంది? కాస్త కంట్రోల్ చేసుకో. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నా మాట విను. నీ దగ్గర మెడిసిన్స్ ఉన్నాయా? జాంగ్ బాంబ్ సెట్ చేశాడు. తాతయ్య లేక నా పార్ట్నరా? అసలు నాకేం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. గుయాంగ్, తాతయ్య టార్గెట్ వెహికల్ దొరికింది. అక్కడే ఆపేయండి. అతను వచ్చేసాడు. అరే వాటర్ టీమ్. మిస్టర్ షేన్, ఏంటి దెబ్బలా? ఏదో చిన్న యాక్సిడెంట్ అంతేలే. మిస్టర్ షేన్, మీరు మాతో పాటు రావాల్సి ఉంటుంది. టీమ్ హావో ఇక్కడేం చేస్తున్నారు? ప్లీజ్ మా కోఆపరేట్ చేయండి. నేనేం చేశానని? అయినా నేనెందుకు రావాలి మీతో పాటు చెప్పండి? హావో, నేను ఎవరో నువ్వేమైనా మర్చిపోయావా ఏంటి? పైనుంచి ఆర్డర్ సార్. గుయాంగ్, నిమిషం 35 సెకండ్లే ఉంది. త్వరగా ఏదో చేయి. జాంగ్ చన్, నోర్మై. గుయాంగ్, నువ్వు అనుకుంటే నీకు ఇది పెద్ద కష్టమే కాదు. నువ్వు వెళ్ళా పాయిజన్ కింగ్ని పట్టుకో. వెళ్ళు, తాతయ్యని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. బాబు, నా గురించి ఆలోచించుకో. నాకేం కాదు. వెళ్ళమంటున్నా కదా. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. తాతయ్యని తీసుకుని వెళ్ళు. చెప్పింది అర్థం చేసుకో. ఇక్కడ నుంచి వెళ్ళిపో గుయాంగ్. వెళ్ళు. నాకు తెలిసినంత వరకు గోయాంగ్ ఓటమిని ఒప్పుకునే రకం కాదు. చెప్తున్నా విను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను కిందకు దూకుతాను. వెళ్ళిక్కడి నుంచి. తన మాట విని వెళ్ళిపో. గుయాంగ్, వెళ్ళు. తాతయ్యని తీసుకొని వెళ్ళు. అమ్మా, నన్ను క్షమించు. తాతయ్య, తాతయ్య, మీరు బాగానే ఉన్నారా? మీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నా. పోలీసులు వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. నేను ఇప్పుడు వెళ్ళాలి. హేయ్, ఆగు ఆగు, పారిపోవద్దు. నీకే చెప్పేది, ఆగు ఆగు, నీకే చెప్పేది.
ఇందాక గుయాంగ్ కంటైనర్ యార్డ్లో ఉన్నాడు. ఇంకో అతను కనిపించట్లేదు. జాగ్రత్త, జాగ్రత్త. బట్టలు విప్పండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు ఆయన ట్రామాలో ఉన్నారు, కానీ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అంతా సెట్ అవుతుంది. మిస్టర్ షేన్, చూడండి, మీరు మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మాకు మీ కార్లో ఒక వాంటెడ్ క్రిమినల్ దొరికాడు సార్. మీకు ఇతను తెలుసా? తనే నన్ను కిడ్నాప్ చేసింది. అయితే మీకు ఇతని వల్లే గాయాలయ్యాయా? ఇదిగో కెప్టెన్, అతను సడన్గా నా కార్లోకి దూరి నా మీద అటాక్ చేశాడు. నేను ఆపడానికి ట్రై చేస్తే ఇదిగో ఇలా చేశాడు. నా ఉద్దేశం ప్రకారం మీరు అతన్ని అరెస్ట్ చేయాలి. మాకు రిపోర్ట్ వచ్చింది నీకు పాయిజన్ కింగ్ తెలుసని. దాని గురించి ఏమంటావు? ఏమన్నారు? నేనొక బిజినెస్ మ్యాన్ని, మరి నేను అలా ఇలా చేయగలను? ఓల్డ్కే మీ బ్రాంచ్కి మేనేజర్ కదా. తన నేరాన్ని తను ఒప్పుకున్నాడు. మరి దాని సంగతి ఏంటి? ఓల్డ్కే బుర్ర తన ఆరోగ్యం ఈ మధ్య అంత బాగుంటం లేదు. అయినా తను ఏం చెప్పినా దానికి మీ దగ్గర ఆధారమే ఉంది. బహుశా మీరు మీ సోర్సెస్ పైన ఇంకా దృష్టి పెట్టాలేమో. తాతయ్య హాస్పిటల్కి వచ్చారు. షేన్ లాయర్ నుంచి కాల్ వచ్చింది. తనని పోలీసులు తీసుకెళ్లారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నీకు అర్థం అవుతుందా? వాడక్కడికొచ్చి ఏం చేయకుండా చూసుకో, మిగతాది నేను చూసుకుంటా. అలాగే. కొత్త డ్రగ్స్కి మార్కెట్లో మంచి రేటుంది. డ్రగ్ పేరు PG-127. తర్వాత అప్డేట్ చేస్తాను. సరే. మిస్టర్ గో. డాక్టర్, పేషెంట్ని చెక్ చేయడం మిగిలింది. ఆలోగా మీరేదైనా తినేసిరండి. నాకిప్పుడు ఆకలిగా లేదు. సరే, నేను త్వరగా రిపోర్ట్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేనిక్కడికి నా బిజినెస్ సెటప్ చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేంత డబ్బు నా దగ్గరుంది. మీరు బాగా ఆలోచించి చూడండి. నిజానికి పోలీసులు నాకు తోడుగా ఉండాలి. షన్యు, మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మేం చాలా రోజులుగా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతిసారి నిన్ను కాపాడడానికి ఎవరో ఒకళ్ళు వస్తారనుకుంటున్నావా? కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే. పాయిజన్ కింగ్ ఎక్కడున్నాడు? పాయిజన్ కింగ్? అతనెవరు? తన గురించి నాకు తెలీదు. సార్,
మీరు నా మీద ఫోకస్ పెట్టి అసలైన నేరస్తుని వదిలేస్తున్నారు. అది మీకు మంచిది కాదు. మర్చిపోవద్దు, ఒక్కసారి మనం వాంటెడ్ లిస్టులోకి వెళ్ళామంటే తప్పించుకోవడం చాలా కష్టం. నీ పేరు గుయాంగ్. నువ్వు పుట్టింది జనవరి 10, 1991. నేను చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు దీన్ని పూర్తి చేయాలి. గుయాంగ్, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? ఓకేనా? ఈడియట్, నువ్వు నన్ను ఎంత భయపెట్టావో తెలుసా? మెడిసిన్ వేసుకోవడం కూడా తెలీదా నీకు? చిన్న పిల్లాడవే ఏంటి? నువ్వే నన్ను భయపెట్టావు. సర్లే వదిలే. పిక్చర్లో హీరోకి ఏమీ కాదు కదా. నాటకాలు ఆడడం ఎక్కువైంది నీకు. సరే కూర్చో. ఎలా తప్పించుకున్నావు? అది నీకు తెలియదు కదా. నువ్వు తాతయ్యని తీసుకెళ్ళాక నేను కూడా అక్కడ ఎస్కేప్ ప్లాన్ ఒకటి వేశాను. కంటైనర్ పైన ఉంది కాబట్టి జస్ట్ కిందకి దూకేశానంతే. ఆ తర్వాత జరిగిన స్టోరీ అది నీకు నేను. ఇంతకీ నీ తలకి ఈ కట్ట ఎవరు కట్టారు? ఇప్పుడేమైంది? సరిగ్గా లేదా? అమ్మా, అయ్యో, నీకీ దెబ్బ ఎలా తగిలింది బాబు? అమ్మా, నువ్వెందుకు గుర్తొచ్చావు? సరే త్వరగా పద, మనం హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళలేను. సరే అయితే కిచెన్లోకి రా, వైట్ వైన్తో నీకు కట్టు కడతాను. ఏంటి? ఆగాగు, నాకు భయం వేస్తుంది. రారా. అరే అమ్మా, అర్థం చేసుకో. చావు నుంచి బయటపడ్డాక అమ్మని చూడాలనిపించి వెళ్ళాను. సారీ యార్. సరే, అదంతా వదిలేసాయి. పాయిజన్కి నీతో చెప్పినట్టు నిజంగానే టీమ్ లియోని చంపాడా? తను నాకందరికంటే ఇష్టమైన టీచర్. తను పోలీస్ స్కూల్లో నేనే ఆఖరి స్టూడెంట్ని. తను డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడని నేను విన్నాను. ఒక విషయం చెప్పనా? నేనైతే ఒక మంచి పోలీస్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలనుకున్నా. అందుకోసమే నేను తన దగ్గర చాలా నేర్చుకున్నాను. తను చాలా మంచి ఇన్స్ట్రక్టర్. ఏంటి
అరే నేను నీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను, ఎప్పటికైనా నమ్ముతావా? అప్పట్లో నాకు ఒక టాస్క్ ఇచ్చారు, పాయిజన్ కింగ్ దగ్గరికి అండర్ కవర్లో వెళ్ళటానికి, అతని నమ్మకం గెలవటానికి. అప్పుడే నేను జాంగ్ని కలిశాను. వాడు చాలా అమాయకంగా కనిపించేవాడు. వాడికి అసలు మేమేం చేస్తున్నామో కూడా తెలీదు. జాంగ్జియో, ఎప్పుడొచ్చావు నువ్వు? మిస్టర్ జాంగ్ నీతో పాటు బార్డర్కి వెళ్ళమని చెప్పారు. నేను నీతో వస్తున్నాను. ఇంటెలిజెన్స్ ప్రకారం పాయిజన్ కింగ్ 5 గంటలకి చైనా బోర్డర్ అయిన కువాంగ్లోకి ఎంటర్ అవుతాడు. మనం ఇప్పటికే చైనా బోర్డర్ ఫోర్స్తో మాట్లాడున్నాము, కాబట్టి వాడు మన దేశం బోర్డర్లోకి ఎంటర్ అవ్వగానే అరెస్ట్ చేయాలి. అర్థమైందా? యూ నా సుపీరియర్. అండర్ కవర్ ఆపరేషన్స్కి ఆయనే నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. స్పెషల్ ఫోర్స్ ఇంకా నేషనల్ ఫోర్స్ పాయిజన్ కింగ్ని పట్టుకోవడానికి ప్లాన్ వేశారు. కదలొద్దు, ఆగండి, పారిపోండి, ఎవరు పారిపోకండి, ఇక్కడ చెప్పేది మర్యాదగా ఆగండి. నువ్వు అండర్ కవర్ ఏజెంట్వా? నేను చైనీస్ పీపుల్స్ పోలీస్ని. యోయాంగ్, జాంగ్ జూకి అప్పుడు 17 సంవత్సరాలు. వాళ్ళ నాన్న సూసైడ్ని చూశాడు. చాలా అప్సెట్ అయ్యాడు. లాస్ ప్రకారం లియోని చంపినవాడు జైలుకెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే వాడు మైనర్ కాబట్టి. లియోకి అలా జరుగుండకూడదు. అందుకు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఇది బోర్డర్, ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు, అర్థమవుతుందా? ప్రతి రాత్రి నాకు రకరకాల కళ్ళు వచ్చేవి. నేను టీ కంట్రీ వెళ్ళి లియో పగని తీర్చుకోవాలనుకునేవాడిని. కానీ నాకప్పుడు ఏ కొత్త మిషన్కి వెళ్ళే అవకాశం లేదు. నాకప్పుడు వేరే మార్గం కూడా లేదు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను జాబ్ వదిలేశాను. నాకు జాంగ్ ఎలాంటి వాడో ముందే తెలుసుంటే లియోకి అలా జరుగుండేదే కాదు. నేను నా గుర్తింపును పోగొట్టుకున్నాను. ఒక పోలీస్గా ఇచ్చిన టాస్క్లో ఫెయిల్ అయ్యాను. ఎవరెవరు ఈ మిషన్లో భాగమయ్యారో వాళ్ళందరూ చెదిరిపోయారు. నా విషయంలోనూ అదే జరిగింది. గుయాంగ్, మనం ఇప్పుడు డ్రగ్ డీలర్స్తో ఫైట్ చేయాలి. దానికి మనం మన బ్రెయిన్ని వాడాలి. అప్పుడే మనం వాళ్ళతో ఫైట్ చేయగలం. అందుకోసమే నువ్వు అండర్ కవర్ ఏజెంట్ అయ్యావా? నా చిన్నప్పుడు నాన్న డ్రగ్స్ తీసుకొని చనిపోయారు. నేను నా లైఫ్లో చాలా బాధలు అనుభవించాను.
మా అమ్మ ఇప్పుడు నటిస్తూ సైలెంట్గా ఇంట్లో ఉండేది. ఒక కొడుగ్గా నేను తన్ని అర్థం చేసుకోలేకపోయాను. మీ అమ్మ ఏదో ఒకరోజు నిన్ను చూసి గర్వపడతారు. నాకు అదే నమ్మకం ఉంది. గుయాంగ్, నువ్వు నన్ను సొంత మనిషి అనుకుంటున్నావా? నువ్వు నా తమ్ముడు లాంటి వాడివే. సరే, నువ్వు నాకు ప్రామిస్ చేయి. చెప్పు, ఏం చేయమంటావు? ఒకవేళ నాకెప్పుడైనా సరే నాకేమైనా అయ్యిందనుకో, మా అమ్మ నువ్వు బాగా చూసుకోవాలి. నీకు కుదిరినప్పుడల్లా వెళ్ళి కలుస్తూ ఉండు. ఇదే నా కోరిక. అదంతా మనతో అయ్యే పని కాదు. ఆలోచించి ఏదో ఒకరోజు మీ అమ్మే నా మీద కంప్లైంట్ ఇస్తే, పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే, ఆ టైంలో నేనేం చేయను? మొత్తానికైతే నువ్వు నాతో ఉండి జోక్స్ వేయడం నేర్చుకున్నావు. కానీ నువ్విలా ఎప్పుడు మాట్లాడుకో. సరే సరే, చియర్స్. సరే, నువ్వు చెప్పు, ఈ దారిని ఎందుకు ఎంచుకున్నావు? చిన్నప్పుడు పోలీస్ సినిమాలు చాలా చూసేవాడిని. అప్పటి నుంచి నాకు ఇది ఒక లక్ష్యంలా అయిపోయింది. నేరస్తులందరినీ పట్టుకోవాలనుకునేవాడిని. నా దేశానికి సేవ చేయాలనుకునేవాడిని. సరిగ్గా చెప్పావు. అదైతే నువ్వు ఖచ్చితంగా చేస్తూ ఉన్నావు. కానీ క్రిమినల్స్ ఇప్పుడు తెలివి మీరిపోయారు. ఇదంతా ఎప్పుడు ఎలా ఆగుతుందో తెలీదు. మనకంట మంచి వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఎంత కన్నింగ్ అయినా మనకి పట్టుకోవడం కష్టమేం కాదు. సరే, మనం ఈ సిచ్యువేషన్ని మొత్తం రీఅనలైజ్ చేసి అర్థం చేసుకుందాం. జాంగ్జియూ షన్ని చంపడానికి ఒకరిని హైర్ చేసుకున్నాడు. ఇక మనం వాడి వల్ల పడ్డాం. బాంబ్ మనల్ని చంపడానికి కాదు. వాడి ఉద్దేశం ఇంకేదో ఉంది. అది తెలుసుకోవడం కష్టమే. దాని గురించి ఇప్పుడు ఆలోచించుకో. పాయిజన్ కింగ్ గురించి ఆలోచించాలి. ఒకరు తాతయ్యని కిడ్నాప్ చేశారు, ఇంకోరు గువాంజీ. నేను ఆ వ్యక్తిని చూశాను. గువాంజీ విషయానికి వస్తే తను పాయిజన్ కింగ్ టీమో కాదో చూడాలి. మనం ఈ విషయం గురించి ఆలోచించాలి. ఆ లోపు నేను మా అన్నయ్య ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా. తర్వాత నాకు చెప్పు. సరే. అరే, మీ ఇద్దరికి చెప్తున్నా, మీ దగ్గర టైం ఉంటే టీకో లంచ్కో రావచ్చుగా. సరే, వస్తాను. షలాంగ్, తన మీద నిఘా పెట్టండి. ఎస్ సార్. గువాంజీ పోలీసులకు కాల్ చేసింది. నేను రోజంతా తనని గమనించాను. ఇప్పుడు తను ఆపరేటింగ్ రూమ్లో ఉంది. ఈ రోజంతా తను చాలా బిజీగా ఉంది. తన కాల్ లాగ్ని ఇఫాన్ చెక్ చేశాడు. నాకు తెలిసి తను ఏదో సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఉంటుంది. తను చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ముందు నుంచి ప్రిపేర్ అయింది అనుకుంటా. నాకు వేరే డాక్టర్స్ చెప్పారు, తాతయ్యకి యాక్సిడెంట్ ముందు ఏదో ట్రాంక్విలైజర్ ఇంజెక్ట్ చేశారంట. అందుకే హాస్పిటల్లో తన విషయంలో ఇదంతా జరిగింది.
అది చేసింది తనే అంటావా? కోంచి హలో స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. స్టూడెంట్స్, ప్లాంట్ జీన్స్ గురించి ఈరోజు మన మొదటి క్లాస్ జరగబోతుంది. నాకు థియరిటికల్గా ఈరోజు ఏమీ చెప్పాలని లేదు, ఎందుకంటే మొదటి రోజు క్లాస్ అందరికీ ఇష్టం ఉండదు. ఈరోజు మనం ఈ క్లాస్ని డిస్కషన్ క్లాస్లా కంటిన్యూ చేద్దాం. ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం. ప్లాంట్స్ గురించి మీరందరూ ఒక్కొక్కరుగా మీ ఒపీనియన్స్ చెప్పండి. మా నాన్న నాకు జెనెటికల్ టెక్నాలజీ గురించి చెప్పాడు. యాక్చువల్లీ అది ఒక కుట్ర సార్. వోల్వరిన్ లో అదే ఉంటుంది.言字中结局早已预测，撇去错过，时间在聚合。脱掉掩埋外壳，手捧着露出芽的百合，让这份爱慢慢捡起你我未来。穿越拥挤心海，等待着你的回来，等待有你的未来，等到那花儿绽放，鸟儿飞翔，刚开始的模样。我等待着你回来，等着有你的未来。当太阳在升起的时候，当天空